ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి మీ అందరికీ వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు సహాయకుడిగా ఉంటున్నాడు. ఆయన పేరు ఎబెనేజరు. ఆయన మన జీవితాలలో సహాయము చేయువాడుగా ఉంటాడు. ఆనాడు ఆసా రాజు తాను బలహీన సమయంలో మేము బలము లేని వారము, మాకు సహాయము చేయమని ప్రార్థించగా ఆ యుద్ధములో గొప్ప విజయాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు. చూడండి, యుద్ధములో విజయాన్ని దేవుడు అనుగ్రహించి ఆసారాజుకు సహాయం చేశాడు. ఎప్పుడండి? ఆయన నాకు బలము లేదు, సైన్యం ఎంతో ఉంది, అయినప్పటికీ ప్రభువా నీవు బలమిచ్చేవాడువు, మా సైన్యము మేము ఏమి చేయగలం, నీవు బలమే ఇవ్వకపోతే, మీరు శక్తినివ్వకపోతే అని తన్ను తాను తగ్గించుకొని మేము బలము లేని వారము అని ప్రార్థన చేశాడు. కనుక ప్రియమైన వారులారా, మన జీవితంలో మనము బలహీనులము, మనము బలము లేని వారమని దేవుని ఎదుట ఒప్పుకోవాలి. చూడండి, మన హృదయం ఎంత బలహీనమైనది. దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, నా హృదయము బలహీనమైపోయింది అంటాడు ఎజికేల్ గ్రంథంలో. చూడండి, మన హృదయం చాలా బలహీనమైనది. హృదయంలో ఏ ఆలోచనలు వస్తాయండి? త్రాగాలని ఆలోచన, వ్యభిచారం చేయాలని ఆలోచన, కాముకత్వము జరిగించాలని ఆలోచన, కక్షలు కలిగి ఉండాలని, ద్వేషాన్ని రేపెట్టించే ఆలోచనలు, ఇవన్నీ హృదయంలో నుండి వచ్చింది, హృదయంలో నుండి వస్తాయి. హృదయం ఎంతో మోసకరమైనది, ఇది ఘోరమైన వ్యాధి గలది. చూడండి, ఇప్పుడు చెప్పినవన్నీ వ్యాధులు. ఈ వ్యాధులన్నీ ఎక్కడి నుండి పుడతాయి? హృదయములో నుండి పుడతాయి. హృదయములో నుండి ఉంటున్న తలంపులు, ఊహ అంతా చెడ్డదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆనాడు దేవుడు హృదయములో ఉంటున్న తలంపులు ఇవన్నీ చెడ్డవని గ్రహించి ఆయనకు కోపం వచ్చింది. అందుకే నోవాహు దినాల్లో ఆ యొక్క జలప్రళయం ద్వారా భూమిని అంతని తుడిచివేసాడు. చూడండి, మన హృదయం ఎంతో బలహీనమైనది. మన జీవితంలో హృదయమును శుద్ధి చేసుకోవాలి, హృదయములోని తలంపులు కడగబడాలి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు మన కోసము ఈ లోకానికి వచ్చాడు కదండి. ఆయన మన కోసము యుక్త కాలములో, మనం బలహీనములుగా ఉండగానే ఆయన యుక్త కాలములో కలువరి సిలువలో చనిపోయిన వాడుగా ఉంటున్నాడు. ఆయన రక్తం కార్చిన వాడుగా ఉంటున్నాడు. ఎందుకో తెలుసా? నీ హృదయంలో ఉంటున్న బలహీనత, నా హృదయంలో ఉంటున్న బలహీనత, నీ హృదయంలో ఉంటున్న చెడు తలంపులు, చెడు ఆలోచనలను ఆయన శుద్ధి చేసి హృదయంలో నీతి సంబంధించిన ఆలోచనలు ఇవ్వటానికి, పవిత్రంగా జీవించాలనే ఆలోచన ఇవ్వటానికి, నీతి మార్గంలో మనం నడవటానికి ఆయన యుక్త కాలంలో మన కోసం చనిపోయిన వాడుగా ఉంటున్నాడు. చూడండి, మన శరీరము కూడా ఎంతో బలహీనమైనది కదండి. మన శరీరము, మన యొక్క అవయవాలు, శరీరంలో ఉంటున్న అవయవాలు చూడండి చెడుతనాన్ని చేయటానికి ప్రేరేపిస్తాయి. చూడండి, ఆలోచన హృదయంలో ఉంది కదా, ఈ ఆలోచన అంతటితో ఆగిపోదు, శరీరాన్ని ప్రేరేపించి చూడండి క్రియలు చేయటానికి ఈ శరీరంలో ఉంటున్న అవయవాలను వాడుకుంటుంది. చూడండి, హృదయం చేసి ఎంత మోసమో చూడండి మనల్ని. కనుక ప్రియమైన వారలారా, మన శరీరం బలహీనమైనది. శరీరముకి ఆత్మకు ఎప్పుడు పోరాటం జరుగుతుంది. యేసు ప్రభువు నీతిగా నడవండి, త్రాగుడు మానేయి, వ్యభిచారం మానేయి, కాముకత్వం మానేయి, తర్వాత హృదయంలో ఉంటున్న కక్షలు, ద్వేషములు వాటన్నిటిని విడిచిపెట్టని చెప్తూ ఉంటాడు. చూడండి, దేవుడు ఆత్మ ఏం ప్రేరేపిస్తుంది? ఇవన్నీ చెయ్యొద్దని ప్రేరేపించింది. కానీ శరీరం ఏం చేసిద్ది? ఒరే పిచ్చోడా, నీ యొక్క కళ్ళు దేనికి? చూడండి,
లోకాన్నంతా చూడటానికి. నీ యొక్క కాళ్ళు దేనికి? పాపం చేయటానికి, పరిగెత్తటానికి. నీ యొక్క చేతులు దేనికి? త్రాగటానికి, లేకపోతే కొట్టటానికి. ఇట్లా శరీరం ప్రేరేపించింది. ప్రియులారా, శరీర సంబంధులు శరీర కార్యాలు నెరవేరుస్తారు. దేవుడు కూడా మన జీవితంలో చేయబోతున్నది ఏంటంటే, శరీరాన్ని జయించటానికి దేవుడు కృపనిస్తున్నాడు మనకి. అందుకే ఆయన చనిపోయాడు. శరీర కార్యాలను జరిగించకుండా ఉండాలంటే యేసు ప్రభు యొక్క సిలువు దగ్గర ప్రారంభమవుతుంది. యేసు ప్రభు యొక్క సన్నిధిలో మోకరించి, ప్రభువా నేను శరీర కార్యాలు జరిగించేవాడిగా ఉంటున్నాను, ఈ బలహీనతల నుండి నేను విడిపించలేకపోబడుతున్నాను, ప్రభువా నేను చేసిన తర్వాత ఎంతో పశ్చాత్తాపడుతున్నాను కానీ విడుదల లేదు అని ప్రార్థన చెయ్యి. దేవుడి దగ్గర క్షమాపణ అడుగు. దేవుణ్ణి కోరుకో. ప్రభువా నా జీవితంలో బలహీనుడిగా ఉంటున్నాను, నేను ఎంతో బలహీనతలో నన్ను క్షమించయ్యా. చూడండి, ఈ దినాల్లో చూడండి, ఒకరికొకరు చంపుకునేవారుగా ఉంటున్నారు, ఒకరికొకరు కొట్టుకునేవారుగా ఉంటున్నారు. ఎంత దౌర్భాగ్య స్థితిలో చూడండి. గెలుపు ఆనందంలో సంతోషించాల్సింది పోయి, గెలిచిన ఆనందంలో వారు ఎంతో ఇతరులకి మేము గెలిచాము స్వీట్లు పంచుకోవాల్సింది పోయి చంపుకునేవారుగా ఉంటున్నారు, ఎంతో హింసించుకునేవారుగా ఉంటున్నారు. ఎంత దౌర్భాగ్య స్థితి. దేవుడు నీ జీవితంలో ఎంతో అపాయము చేస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఒకడికి నువ్వు హాని చేస్తే నువ్వు హాని చేయబడతావు. ఒకడికి నువ్వు కొడితే నిన్ను నలుగురు కొడతాడు. ఒకడు నువ్వు ఎంతోమందిని బాధ పెడితే, ఎంతమందిని బాధ పెట్టావో అంత రెట్టింపు బాధ నువ్వు పొందుతావు. కనుక ప్రియమైన వారులారా, శరీరం ఎట్లా ప్రేరేపించింది చూడండి. శరీరం ఎంత బలహీనమైనదో. కనుక మన జీవితంలో యేసు ప్రభు దగ్గరికి వద్దాం. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నా శరీరం బలహీనమైనది, నేను ఎంతో ద్వేషంతో ఎట్లా ప్రవర్తించాను, నన్ను క్షమించయ్యా, నీ రక్తంతో నన్ను కడుగు, నీ యొక్క రాజ్యంలో నన్ను చేర్చుకయ్యా అని మనం ప్రార్థిస్తే ఆశలాగా తగ్గించుకొని దేవుడు మనకి విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఆనాడు యుద్ధములో ఆశకు దేవుడు విజయాన్ని అనుగ్రహించాడు. ఈనాడు నీ జీవితంలో, నా జీవితంలో హృదయాన్ని గెలవటానికి, శరీరాన్ని గెలవటానికి, శరీర సంబంధమైన కోరికలను, శరీర సంబంధమైన క్రియలను గెలవటానికి దేవుడు మనకి సహాయం చేయనట్లు ప్రభు మనకి సహాయం చేయటానికి సిద్ధముగా ఉన్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.